దేవుని దానికి పోతే దయ్యమై పట్టినట్టు చేస్తే అందరూ ఊకుంటారు కావచ్చు. తెలుగోళ్ళు మాత్రం అస్సలు ఊకోరు. కేరళ శబరిమలకు పోయిన మన అయ్యప్పలను అక్కడి వ్యాపారి ఎవలో వాటర్ బాటిల్‌కు వాటాగా ధర చెప్పిండట. అరే! రాష్ట్రం గాని రాష్ట్రం వచ్చినమని నీ ఇష్టం ఉన్నంత రేటు చెప్తావా అని అడిగిండట మన తెలుగు అయ్యప్ప. దానికి ఆ కేరళ వ్యాపారికి నెత్తిల పురుగు తిరిగిందో లేకుంటే వానికి లెక్కలేనంత తిక్కున్నదో తెలవదు గాని గాజు సీసాతోని మన తెలుగు అయ్యప్ప నెత్తి మీద కొట్టిండట. అంతేకాదు ఇరుముడితోనున్న అయ్యప్ప మెడలున్న మాలను తెంపిండట. వాడు అయ్యప్ప భక్తుడో కాదో అసలు దేవుళ్ళంటే నమ్మకం లేనోడో తెలవదు గాని స్థాన బలం చూసుకొని బల్పెక్కిన బద్మాష్ గాని తిరగజేసిండట. కానీ మనోళ్ళు ఊరుకుంటారా? హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి పోయిన మన తెలుగు స్వాములంతా ఒక్కటై ఆ వ్యాపారి మీద ఫైటింగ్ కు దిగిండ్రట. పెద్ద లొల్లి చేసిండ్రట. పోలీసులు వచ్చి సంధాయించితే గాని లొల్లాపలేదట. మన స్వామిని కొట్టిన వ్యాపారిగాడు నోరు మూసుకునేటట్టు చేసిండట. మరి లేకుంటే ఏంది? బయటి రాష్ట్రాల నుంచి మన స్వాములు అక్కడికి పోకుంటే ఆ వ్యాపారులకు లాభం ఎక్కడిది? మనోళ్ళకి అయ్యప్ప మీద ఉన్న భక్తిని వాడుకొని బాగుపడి 4 రూపాయలు సంపాదించే వ్యాపారులకే గంత రుబాబుంటే మనోళ్ళకి ఎంత ఉండాలి? అందుకే పీకి పాకం పెట్టిండ్రట. పోలీసులు ఎంటర్ కాకుంటే ఇంకింత ఎక్కువనే చేసేటోళ్ళట ఫైటింగ్. మరి లేకుంటే ఏంది? దేవుని కాడ ఉండేటోళ్ళు ఎంత మంచి మనసుతో ఉండాలి. ఏం కథ? అయ్యప్ప అంటే స్వచ్ఛత, అయ్యప్ప అంటే అబద్ధం ఆడకుండా ఉండుడట. అసోంటిది ఎక్కువ తక్కువ రేట్లు చెప్పి మోసం చేస్తే ఆ వ్యాపారిని ఆ అయ్యప్ప క్షమిస్తాడా? మంది భక్తిని వ్యాపారాలకు వాడుకునేటోళ్ళు ఏం మనుషులో ఏమో పోన్రని మనుషులనే అనుకుంటున్నారట శబరిమలకు పోయే అయ్యప్పలు. బస్సులు రద్దయితే బండి మీదనో ఆటోలను పోవచ్చు గాని విమానాలు నడవకుంటే వీలు కాదు ఇంకో దాని మీద పోయేతానికి. హాగో అందుకే పడరాని పాటలు పడుతుండ్రు తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటోళ్ళు. చూడుండ్రి ఎంత ఆగమైతున్నారో. 3-4 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకొని విమానం డిపోకి వచ్చినోళ్ళు. కొండలను పిండి వేసేంత కోపంతోని పండ్లు పటపట పటపట కొరుకుతున్నాడు. పాపం తన బిడ్డకు ఆడపిల్లలకు వచ్చే ఆపదొచ్చిందట. ఇక్కడ ఎసోంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని నోరు బొంగు బొంగ గట్టిగా గర్జిస్తాండు. ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దేశం మొత్తంలా వేల మంది విమానం ప్రయాణం చేసేటోళ్ళు ఇరుగ మరుగొచ్చిండ్రు. ఆ ఇండిగో అనే విమానాలు నడిపే కంపెనీలా ఏం తక్లీఫ్ అయిందో ఏమో గాని ఒక్కసారి 500కి ఎక్కువ విమానాలు రద్దు చేసిండ్రట. అందుకే విమాన స్టేషన్లు సమ్మక్క సారక్క జాతర తీరుగైనాయి. అంత గాయి గాయి గందరగోళం అన్నట్టే అవుతున్నది విమానం స్టేషన్లల్లా. వేల మంది ఒక్క దగ్గర చేరే వరకు కిటకిటలాడినాయట ఎయిర్పోర్ట్లు. కొందరు 2-3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారట. అక్కడ తిననీకే తిండి లేదు, పండుకొని జాగా లేదు. ఆపదంటే ఆదుకునే మనుషులు కూడా లేరట. ఆ విమానాలు నడిపే ఇండిగో కంపెనీని ఇంట్లో మన్నువాడ గింత తిప్పల పెడుతున్నాడు అని తిడుతున్నారట. ఇక మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం అయ్యప్ప స్వాములు ఇడుముని నెత్తి మీద పెట్టుకొని మస్తు తిప్పల పడ్డారు. విమానం ఎప్పుడు వస్తుందా, ఎక్కి శబరిమల ఎప్పుడు పోదామా అని ఎదురు చూసిండ్రు. ఇట్లా జరగబట్టి 3 రోజులు అవుతున్నందుకు అరిగోసలు పడుతున్నారు ప్రయాణాలు చేసేటోళ్ళు. దీనికి తగ్గట్టు ఇండిగో కంపెనోళ్ళు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖు నాటికి విమానాలు పూర్తిగా నడుపుతాం, అప్పటి వరకు మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులెత్తేసిందట. అప్పటి వరకు ఈ ప్రయాణికులు ఎక్కడికి పోవాలనో ఏం కావాలనో అర్థమైతేనే లేదని మస్తు బాధపడుతున్నారట.